మంత్రి మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులను టీఆర్ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఎలాంటి తప్పు చేయరని, ఆయన ప్రజల మనిషిని, ఎంతో మందికి వైద్యం, విద్యా రంగాలు మంచి విద్యను అందిస్తున్న గొప్ప నాయకుడని వారంటున్నారు. తమ ప్రియతమ నాయకుడు ఎప్పుడు బయటకొస్తాడా అని మల్లారెడ్డి నివాసం ముందు అభిమానులు ఎదురు చూస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద మల్లారెడ్డి అభిమానులు కార్యకర్తలతో మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మంత్రి మల్లారెడ్డి ఇంటి నివాసం వద్ద మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చెప్పండి, మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక వివాదం జరుగుతూ ఉంది. ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. సో మంత్రి మల్లారెడ్డికి సంబంధించి మరి ఇలా జరగడం, దీన్ని ఏ విధంగా వచ్చింటారు? ఒక కార్యం బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగమే ఇది. బీజేపీ వాళ్ళు పన్నే కుట్ర అంచెలంచెలా ఎదిగి ఒక ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి ఇది ఎంతో మంది ప్రపంచానికి ఒక సైంటిస్టులను, ఒక డాక్టర్లను, ఒక ఇంజనీర్లను పంపించిన చరిత్ర ఆయనది. ఒక హాస్పిటల్ కట్టి ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించిన చరిత్ర ఆయన. రాజకీయ కుట్రలో బీజేపీ వాళ్ళు పన్నిన కుట్ర అంతే తప్ప ఇది వేరేది ఏమీ లేదు. ఐటీ రైల్స్ కానీ ఇది కానీ ఏమీ లేదు. అంతే క్రాష్, అంతే వాళ్ళు పన్నిన అంతే. సో ఆయన మల్లారెడ్డికి సంబంధించి ఇటు విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, సో అన్నిటిలో ఏకదాటిగా ముందుకెళ్ళినటువంటి ఒక డైనమిక్ లీడర్ అని చెప్పుకోవాలి. సో ఆయనకు సంబంధించి ఇవన్నీ వివాదాలు ఒకేసారి బయటికి రావడం, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులపైనే దాడులు నిర్వహించడం, సన్నిహితుల పైన దాడులు నిర్వహించడం, ఇదంతా ఏమంతంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మల్లారెడ్డి కూడా లోపటి నుంచి హ్యాండ్ షేక్ చేయడము, నేనంతా సేఫ్ అంటూ కూడా ఆయన ఒక సింబాలిక్ చెప్పకనే ఒక సింబల్ బయటికి పంపించడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం క్లియర్ గా. మొత్తంగా మల్లారెడ్డికి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మల్లారెడ్డి ఇంటికి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మల్లారెడ్డి ఎటువంటి తప్పు చేయడం, వారిని చిన్ననాటి నుంచి కూడా మేము చూస్తున్నటువంటి వ్యక్తులము. చిన్నప్పటి నుంచి కూడా మంత్రి మల్లారెడ్డిని మేము చూస్తున్నాము. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా ఈ రోజు వరకు మంత్రిగా ఉన్నంత వరకు కూడా ఎంతో విద్యా రంగానికి, విద్యా అభ్యాసానికి, ఎంతో మందికి విద్యా అభ్యాసానికి కావచ్చు, వైద్య రంగానికి ఆయన ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఐటీసీ ఏమీ చేయవు అంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయన నిజాయితీగా బయటకు వచ్చేటువంటి అవకాశాలను ఖచ్చితంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి నిజం బయటకు వస్తుంది. ఆయన ఎటువంటి తప్పు చేయకుండా బయటకు వస్తారు. ఇది కేవలం బీజేపీ మాత్రమే కుట్రపూరితంగా చేస్తున్నటువంటి దాడులంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.